ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బిక్కోడూరు మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పంట రుణాల ఖాతాదారులకు వన్ టైం సెటిల్మెంట్ విధానం ఓ వరం లాంటిదని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ స్వాహా పేర్కొన్నారు. మండలంలోని వెలుగు ఆఫీస్ నందు బిక్కోడూరు ఏపీజీబీ మేనేజర్ అనిల్ కుమార్, మండల తహసీల్దార్ మధునాయక్, మండల ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ మధునాయక్, మండల ఎంపీడీఓ భాస్కర్, వెలుగు ఏపీఎం సీతారామరెడ్డితో కలిసి క్రాప్ లోన్ ఖాతాదారులు సమావేశమయ్యారు. ఏపీజీబీ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ స్వాహా మాట్లాడుతూ క్రాప్ లోన్ రెన్యువల్ చేయని మొండి బకాయిలు ఉన్న ఖాతాదారులకు ఓటీఎస్ విధానం ద్వారా ఎంత మేరకు ఖాతాదారులు లబ్ధి చేకూరుతుందో క్లుప్తంగా వివరించడం జరిగింది. అలాగే ఈ సౌకర్యం 21/1/2025 నుంచి 31/1/2025 వరకు ఎన్పీఏ లక్ష క్యాంప్ ఆగిన సందర్భంగా క్రాప్ లోన్ ఉన్న రైతులకు 1 లక్ష రూపాయలు ఉన్న లోను అందులో అతి తక్కువ రుణం కట్టించుకొని ఈ స్పెషల్ పద్ధతి ద్వారా రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఏజీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మధునాయక్, మండల ఎంపీడీఓ భాస్కర్ రావు, వెలుగు ఏపీఎం సీతారామిరెడ్డి, ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రసూల్, వేణుగోపాల్ రెడ్డి, సిసి రత్నమ్మ, యోగానందరెడ్డి, ప్రదీప్ రెడ్డి, నరసింహ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. 2-3 సంవత్సరాలు ఏం జరిగింది సార్ చెప్తున్నాను. ఈ ఏరియాకి మనమే ఎస్హెచ్జి ఒక లెవెల్లో ఇవ్వాలి, అంతవరకు లోన్ ఇవ్వలేము. రైతుకి కొత్త లోన్ ఇవ్వాలా, ఈ ఏరియా ఆగిపోయింది. మనం ఎవరు ఇంట్లో ఎగ్జాంపుల్ మన ఏమన్నా గారు చూసారు, మన అన్న ఉంటారు, అందరూ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు కొడుకు కూతురు ఉంటారు, వాళ్ళు అమెరికా లండన్ వెళ్ళాలి ఎడ్యుకేషన్ కోసం. ఆ లోన్ ఈ ఏరియాకి ఇచ్చేదాన్ని మాకు భావించింది. అవును సార్, మీరు అందరికీ తెలుసు సార్ ఏం జరిగిందంటే, ఈ అన్నమయ్య జిల్లాలో మాకు 51 బ్రాంచ్ ఉన్నాయి. అక్కడ టాప్ ఎన్పిఎం ఫస్ట్ 2 ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈరోజు ముండి బకాయాలు, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి బిక్కోడూరు ఏరియా. ఇప్పుడు ఈరోజు మన సమావేశం ఎందుకంటే సార్, మన బ్యాంక్ తరఫున ఇలాంటి 5 బ్రాంచ్ మన అన్నమయ్య జిల్లాలో హైయెస్ట్ ముండి బకాయ ఏరియాకి స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ వన్ టైం సెటిల్మెంట్కి అవకాశం ఇచ్చి మన రైతు, మన ఎస్హెచ్జి, మన వేరే లోన్స్ వాళ్ళు ఉంటారు, ఏదైనా సమస్య కూడా జరిగింది అందుకని అంటే కొంతమంది ఏమవుతుంది పొలిటికల్ చెప్తారు మాఫీ అవుతుంది, అది మాట మీద కట్టింది రైట్ సార్. కొన్ని ఏరియాలో జనరల్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి 1 అడగాలి ఉంటుంది, క్లియర్గా రాలేదా, రిజల్ట్కి రాలేదు, వాళ్ళు అమౌంట్స్ బాగా పెరిగిపోయింది. జనరల్గా సరిపోతుంది. ఒక రైతు జనరల్గా క్రాప్ లోన్ వచ్చేసి షార్ట్ టర్మ్ లోన్ అంటే మీరు ఈరోజు తీసుకుంటే 1 ఇయర్ లోపల 101 రోజు ముందు రిన్యూవల్ చేయాలి. ఇక్కడ ఏం జరిగింది, డీకే ల్యాండ్ ఉన్నాయి, కొన్ని ల్యాండ్లో ఫాదర్ పేరులో ల్యాండ్ ఉంది, ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ పేరుకి వచ్చింది, కానీ మనం ఎవరికన్నా పోటాలు ఉంది కదా, ఎవరితో పోటాలు సార్ వెబ్లైట్ పోటాలో వేరే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్కి మన రైతుకి రిన్యూవల్ చేయడానికి సిస్టమ్ ఉంది, కానీ రూల్స్ రెగ్యులేషన్ సపోర్ట్ చేయడం లేదు. ఆర్బీఐ చెప్పారు మన బ్యాంకులో చార్జ్ క్రియేషన్ లోన్ ఇచ్చారంటే అది సర్వే నెంబర్కి అన్నిటికీ మనం చార్జ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం జరిగింది సార్, పేరు పోవడం లేదు, పోటల్కి వెళ్తే పేరు పెట్టుకోవడం లేదు. మన వల్ల సపోజ్ రిన్యూవల్ చేశారంటే 2015 వరకు సార్ అన్ని స్టాఫ్కి అకౌంటబిలిటీ లేవు. 2015 తర్వాత ఏదైనా బ్రాంచ్ మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఏదైనా చేశారు, వాళ్ళకి గాట్ పనిష్మెంట్. ఈ భయంలో రైతు